అయితే చాలామందికి సందేహాలు రావడం మామూలే. ఎందుకంటే బ్రో నువ్వు ₹1,00,000 చాలామందికి ఇస్తా అని చెప్పేసి ఎందుకు మభ్యపెడుతున్నావు? ఎందుకు జనాలను ఎర్రి పుష్పాలను ఎందుకు చేస్తున్నావు? మరి నువ్వు నిజంగానే ఇస్తావా అసలు ఇవ్వవా అని చాలామంది నన్ను ఫ్రాడ్ అని కూడా చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళ కోసము ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నా. అలాగే నేను కొన్ని పేర్లు కూడా రాసుకున్నా, ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో ఎంత చేశానో కూడా నేను కొన్ని పేర్లు రాసుకున్నా. ఆ పేర్లు నేను చెప్తా. కొంచెం మీరు వేచి ఉంటే, ఓపికతో వేచి ఉంటే ఆ పేర్లలో మీ పేరు కూడా ఉండవచ్చు. సో కొంచెం వేచి ఉండండి, నేను చెప్పేది ఒక 2 నిమిషాలు వినండి. సో మీరు చాలామందిని గమనించండి. చాలామంది యూట్యూబర్లు ఉన్నారు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. అయినా పెద్ద పెద్దల గురించి మనకెందుకులే కానీ, ఒక్కరన్నా మరి ముందుకొచ్చి కొంతమంది లక్షలు సంపాదిస్తున్నారు యూట్యూబ్లో. సో మరి నాకు ఒక 10 లక్షలు వచ్చినాయి, మరి నేను ఒక ₹1,00,000 ఖర్చు పెడతా. మరి నాకు ఒక 50 లక్షలు వచ్చినాయి, మరి నేను ఒక 10 లక్షలు ఖర్చు పెడతా అనుకోరు. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళదే. సో నేనేం చెప్తున్నా అంటే, పెద్ద పెద్దోళ్ళను చాలామందిని గమనించండి. మీరు ఎవరు కూడా ముందుకు రారు. సహజంగా ఏదో హర్ష సాయిని కూడా మంచోడే, అతను చాలా మంచోడే. ఉన్నోళ్ళ దగ్గర నుంచి కొట్టేసినట్టు చేసి లేని వాళ్ళకి పెట్టే ప్రయత్నం చేసిండు. అది అర్థం చేసుకోక తన మీద నెగిటివ్ కామెంట్స్ చేసిర్రు. సరే అది ఏడ్చిపోయి పక్కకి పెట్టేద్దాం, ఆయన గురించి మనకు అవసరం లేదు. మనదేంది, మనం పైసలు ఇస్తామా ఇవ్వమా ఫస్ట్ అది మీకు తెలుసుకోవాలని ఉంది, అంతే కదా. నేను 100% ఇద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా వీడియోలు చేస్తూ ఉన్నా. ఎందుకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నుంచి మిమ్మల్ని యూట్యూబ్లోకి ఎందుకు రమ్మని చెప్తున్నా? యూట్యూబ్లోకి వస్తే మన యూట్యూబ్ దగ్గర మానిటైజేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మన యూట్యూబ్ మానిటైజేషన్ అయిందనుకో, ఫస్ట్ ₹1,00,000 వస్తాయి. ఆ ₹1,00,000 ప్రజలకే వంచుదామని చెప్పేసి ఉద్దేశం. ఆల్రెడీ ఇప్పటిదాకా కొన్ని చేసిన, అంటే నా సొంత డబ్బులతో కూడా హెల్ప్లు చేసిన. అది ఎవరికి చేసినా ఎంత చేసినా నేను చెప్తా. కానీ ఇట్లాంటి డెసిషన్స్ చాలామందికి రావు. నా డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి, నేను కష్టపడ్డ డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి మందికి అని చెప్పేసి చాలామంది యూట్యూబర్స్ కానీ, ఇంకెవరైనా పెద్ద పెద్దోళ్ళు కానీ, యాంకర్స్ కానీ, ఎవరైనా సరే, నేను మంది గురించి చెప్తే మళ్ళీ మంది ఏమనుకుంటారు, నా గురించి చెప్తుండేంద్రా బాయ్, చేస్తే చేసుకోని లేకపోతే లేదు, కానీ మంది గురించి ఎందుకు రవి అంటారు కదా. చాలామంది మనమే నూకేస్తారు, మళ్ళీ తప్పులని మనమే నూకేస్తారు, మళ్ళీ మనల్ని బయటకు లాగాలని చూస్తారు. లాగినా మనకేం పెద్ద, మనమేం తప్పు చేస్తున్నామా, లేకపోతే మనం ఏమన్నా ఎవరినన్నా ముంచుతున్నామా, ఎవరి దగ్గరైనా పైసలు తీసుకుంటున్నామా? చాలామంది జాబ్స్ గురించి కూడా నా పేరు చెప్పుకొని చాలామంది పైసలు తీసుకుంటున్నారు బయట. సో ఒక వ్యక్తి అడిగిన ఇట్లనే హెల్ప్ చేస్తా అనేసరికి అతను నాకు డైరెక్ట్ మెసేజ్ చేసిండు, బ్రో మరి నా డీపీ పెట్టుకొని మీరు ఎందుకు అట్లా చేసినావు బ్రో అంటే, బ్రో నాకు హాస్టల్ ఫీజు కట్టేది ఉండే, తప్పులు చేయాలనిపించింది, చాలామందిని 3,000 అడిగిన బ్రో నీ ఫోటో పెట్టుకొని కరెక్టే అని చెప్పేసి చెప్పిండు. సో అది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన. సో మనలాగా నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. సో నేను చెప్పేది ఏమిటంటే, మన మానిటైజేషన్ దగ్గరలో ఉంది యూట్యూబ్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు అన్నా జాబ్ అని చెప్పేసి. మీకు అసలైన జాబ్ యూట్యూబే, మీకు అర్థం కావట్లేదు. దానివల్ల చాలా డబ్బులు వస్తాయి. నేను బల్లగుద్ది మరీ చెప్తా. ఎందుకంటే నా ఫాలోవర్స్ బాగుపడండి అని నేను ఎన్నో వీడియోల నుంచి చెప్తూనే ఉన్నా. ఇదొక్క వీడియో మీకోసం, ఎందుకంటే పర్సనల్గా మీకోసం చెప్పాలనిపించింది. యూట్యూబ్ నుంచి చాలామంది లాభపడుతున్నారు. సో మీరు కూడా అట్టిగా ఉండే బదులు యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో చేసుకోండి. అలాగే ఇప్పుడు వర్షాకాలం, చాలామందికి ఇది ఒక మంచి సీజన్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది ఇళ్ళల్లోనే ఉంటారు, వర్క్కి కూడా వెళ్ళరు. సో హైదరాబాద్లో ఉన్నవారు, నేను కూడా హైదరాబాద్లోనే ఉన్నా, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి, అన్న ఐ వాంట్ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి. నేను మీకు వచ్చి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇస్తా. దానికి పాస్వర్డ్స్ ఉంటాయి, ఒక 5-6 రకాల పాస్వర్డ్స్ ఉంటాయి. సో ఆ పాస్వర్డ్స్ అన్నీ మీరు బుక్లో రాసుకోవాలి. మంచిగా రాసుకొని మన బంగారంని ఎట్లయితే దాచిపెట్టుకుంటామో ఆ బుక్ని కూడా మనం భద్రంగా దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే పాస్వర్డ్స్ ఇంపార్టెంటు. నేను ఇప్పుడు ఒక చిన్న యూట్యూబర్, నాకు పెద్దగా ఎడిట్ చేయడం రాదు. మన వీడియోలు మీరు
నా ప్రీవియస్లీ వీడియోస్ మీరు చూసే ఉంటారు. నాకు ఎక్కువ ఎడిటింగ్ ఇట్లా అట్లా చేయడం రాదు. ఎందుకంటే చిన్న చిన్నగా ఇప్పటి నుంచి మెల్లమెల్ల డెవలప్ అవుతుంది. ఎందుకంటే నాతో పాటు మిమ్మల్ని కూడా డెవలప్ చేయాలి, నా ఫాలోవర్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు మరి అన్న మరి చాలామందికి నువ్వు ఇన్ని రోజుల నుంచి మరి యూట్యూబ్ క్రియేట్ చేసుకోండి మరి డబ్బులు వస్తాయని ఎందుకు చెప్పలేదు అని చాలామంది క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే బ్రో నేను ఇప్పుడు చిన్న యూట్యూబర్, నాకే చక్కగా తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. సో నాకు తెలియంది మీకు ఎట్లా చెప్పాలి కదా. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు యూట్యూబ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎన్నో లక్షలు సంపాదిస్తున్నా అంటే మీకు చెప్పచ్చు. సో ఇప్పుడు నేను బిగినర్ అంటే స్టార్టింగ్ ఇప్పుడే చేస్తున్నా. సో కొంచెము చేతిని వస్తుంది మనము చేతనీయంగా కూడా వీడియో చేస్తున్నా అంటే మన ఫాలోవర్స్ కోసమే, ఇదంతా మన ఫాలోవర్స్ కోసమే. సో సరే పర్లేదు, మీరు కూడా మంచి భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి, భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నాపై నెగిటివ్ కామెంట్స్ కాకుండా అన్ని పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. అలాగే మనకు ఎన్నో కొన్ని డబ్బులు వచ్చినాక ఖచ్చితంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం నాకు 100% ఉంది. ఎందుకంటే చాలామంది ఫేక్ అండ్ ఫ్రాడ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, కానీ నేను అట్లా అట్లా చేస్తే మనకేమొస్తుంది, అన్యాయంతో కూడుకున్న పాపం తగులుతుంది. అర్థమైందా? పాపం మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అందరూ మీరు చూస్తున్నారు, మన వీడియోస్ అందరూ చూస్తున్నారు. సో మీ వల్లనే కదా మనకు డబ్బులు వచ్చేది. మీ వల్ల డబ్బులు వచ్చినప్పుడు మీ డబ్బుల్ని మీకు పంచడానికి ఏమైనా అభ్యంతరం ఉందా చెప్పండి? చాలామంది పంచరు, పంచుతా అనేవాడిని ఎంకరేజ్ అయ్యారు. అందుకే నేను ఏం చెప్తున్నా, మీ వల్ల నా యూట్యూబ్ మానిటైజేషన్ అయితే ఎట్లాగో ఈ వీడియో మొత్తం మీరు చూసిరనుకో, ఇప్పటిదాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నాపై ఉన్న అభిమానంకి మీరు ఇప్పటిదాకా చూసిరు, మీకు చాలా థ్యాంక్ యూ, మీకు రుణపడి ఉంటా. ఎందుకంటే నా వీడియోస్ లాస్ట్ దాకా ఎవరైతే చూస్తున్నారో వారి పేర్లను కూడా నేను రాసుకుంటున్నా. వారి పేర్లను రాసుకొని ఖచ్చితంగా నేను మనకు యూట్యూబ్ నుంచి ఎన్నో కొన్ని డబ్బులు వచ్చినాక నా వీడియోస్ మొత్తం చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని రాసి పెట్టుకొని, ఇప్పటికే ఒక 50 మంది దాకా రాసి పెట్టుకున్నా మన వీడియోస్ మొత్తం చూసే వాళ్ళని. సో అట్లాంటి వారికి ఎంతో కొంత అంటే చెప్పొద్దు, చేసినాకనే చూపించాలి, ఎంతో కొంత మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి రాసి పెట్టుకుంటున్నా. సో లాభం పొందేవారే కానీ నష్టం పొందేవారు అసలు ఉండరు. సో మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతో కష్టపడి ఇంట్లో డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి, వర్క్ చేసే కాడ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఏదో పార్కులోకి వచ్చి మీకోసం వీడియో చేస్తున్నా. సో మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తూ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇట్లనే సపోర్ట్ చేయండి. నేను మరి వీడియో మన పేర్లు రాసుకున్నాను కదా, మరి ₹1,00,000 ఎవరికి హెల్ప్ చేస్తావు అని అడిగిరు కదా, ఆ వీడియో నెక్స్ట్ పెడతా. ఎందుకంటే ఈ వీడియో బాగా లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే రివ్యూ చేసినాం అనుకో, ఇంకోటి ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో చాలామంది పేర్లు కూడా రాసుకున్నా. అలాగే చాలామంది హెల్ప్ చేయండి అని చెప్పేసి చాలామంది అడిగారు కదా, వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నా. అలాగే నన్ను ఫస్ట్ నుంచి ఆదరించి మన ఇన్స్టాగ్రామ్ని చాలామంది ఫాలో అయ్యి ఉన్నారు చూడు, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిన వాళ్ళ పేర్లు కూడా కొన్ని రాసుకున్నా. సో వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మన వల్ల హెల్ప్ఫుల్లే ఉంటుంది కానీ నష్టం అనేది ఉండదు. సో అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, మీకు ప్రాసెస్ ఏంది ఏం కథ అనేది చెప్తా. చాలామంది యూట్యూబ్ క్రియేట్ చేసుకోండి, యూట్యూబ్ వల్ల చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు. మీకు కూడా ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీగా నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో పని దొరకడం కష్టమైపోతుంది, అందరికీ కూడా పని దొరకాలంటే దొరకదు. ఎందుకంటే కంపెనీస్ పెరిగిపోతున్నాయి, ప్రజలు పెరిగిపోతున్నారు, చాలామంది ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. సో ఈ ఫోన్ల వల్ల కొంతమంది తెలివి ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఫోన్తోనే. తెలివి కొంచెం హార్డ్ వర్క్కి అలవాటైన వారు మనకెందుకు రాబోయ్ అన్యాయం చేయడము అని చెప్పేసి అనుకునేవారు కష్టజీవిలాగా మిగిలిపోతున్నారు. మీకు కష్టజీవిలాగా ఎవరైతే మిగిలిపోతున్నారో వాళ్ళ కోసమే మేలుకొల్పడానికి, వాళ్ళకు వెనుక పట్ల సపోర్టు అంటే బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇవ్వడానికి నాలాంటి వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. కానీ నేను ప్రతిసారి మీ గురించే నేను ఇన్స్టాగ్రామ్లోకైనా యూట్యూబ్లోకి తీసుకుపోతున్నా మిమ్మల్ని. అట్టేనే కాదు, ఫ్యూచర్లో మీకు ఒక మంచి
ఏంది జీవితాన్ని ఇవ్వబోతున్నా. ఎందుకంటే నా వీడియోస్ ఫాలో అయిన వారికి మ్యాక్సిమం నాలాగనే ముందుకు తీసుకెళ్ళాలి, నాలాగనే ట్రిప్స్ కొన్ని చెప్పాలి, నా వీడియోలు చూసి ఇంకా కొంతమంది ఇంప్రూవ్ కావాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తున్నా. మీరేం బాధపడకండి. మనకు యూట్యూబ్ మానిటైజేషన్ కాలే ఇంకా. ఒకవేళ అయినాక మనకు ₹1,00,000 ఫస్ట్ స్టార్టింగ్ వస్తాయి. అవి రాగానే నన్ను రాసుకున్న పేర్లు రాసుకున్న, ఆల్రెడీ రివ్యూ వేయొద్దని చేయట్లేదు. నేను ఆల్రెడీ పేర్లు కూడా రాసుకున్నా, రివ్యూ వేయట్లేదు, పేర్లు రాసుకున్నా. అది ఇప్పుడే రివ్యూ చేసినాం అనుకో, మళ్ళీ చాలామంది అన్న నా పేరు రాయలేవు అని అంటారు. ఎందుకంటే ఈ వీడియో చూసి ఇంకా కొంతమంది నాకు ఫాలో అవ్వచ్చు, ఇంకా కొంతమంది నాకు అన్న హెల్ప్ చేయని చెప్పేసి మన వీడియోలు ఇప్పటి నుంచి కూడా ఆదరించవచ్చు. సో వాళ్ళ పేర్లు కూడా నేను రాసుకోవాలి కదా. అందుకే టోటల్గా ఒక 200-300 మంది పేర్లు రాసుకున్నాక నేను రివ్యూ చేస్తాను. ఓకే, మన వీడియో నా వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంది, నిజాయితీగానే ఉన్నాడు అని మీరు మనస్ఫూర్తి అనుకుంటే మనల్ని ఫాలో చేయండి, మనల్ని సపోర్ట్ చేయండి. లేదు ఈ అన్న మొత్తం ఫ్రాడ్ చేస్తుండు, అసలు ఆయన స్వార్థమే చూసుకుంటుండు, మంది గురించి పట్టించుకుంటలేడు అనుకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే నేను ప్రతిసారి మీ గురించి ఆలోచిస్తున్నా. ఇంత దూరం రావడానికి, వీడియో చేయడానికి కారణం కూడా మీరే, మీకోసమే. ఓకే, ఇప్పుడు ఏముందండి, సపోజ్ నేను మనీ సంపాదించుకొని వెళ్ళిపోవచ్చు, మనీ సంపాదించుకొని హ్యాపీగా సెటిల్ అయి ఉండొచ్చు. కానీ నాకు అవసరం లేదు కదా. నాతో పాటు మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మన అందరం ఒక టీం అన్నట్టు, మన ఛానల్ ఎవరైతే ఉన్నారో మన అందరం ఒక టీం అన్నట్టు. సో దయచేసి నేను నెక్స్ట్ వీడియో చేసి, చాలా లాంగ్ అయిపోయింది, చాలామంది చూడరు, చెప్తా నేను. ఓకే, నెక్స్ట్ వీడియోలో చెప్తా.